హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీద ఒక క్విక్ ఓవర్వ్యూ, అంటే ఇక్కడ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. నాకు తెలుసు మీరు అందరూ ఇది ఆల్రెడీ చదివి ఉన్నారు, మీకు దీని మీద ఇంట్రొడక్షన్ అవసరం లేదు. సో ఈ వీడియోలో నేను ఇంట్రొడక్షన్ ఇవ్వను. ఈ వీడియోలో ఎట్లా చదవాలి, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, నేనేం చేయబోతున్నాను ఇది చెప్తాను. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మీకు వచ్చే 150 క్వశ్చన్స్లో లాస్ట్ టైం గమనిస్తే ఆల్మోస్ట్ ఒక 20-25 క్వశ్చన్స్ తెలంగాణ కల్చర్ మీద ఇచ్చిండు. మరి ఈసారి అన్ని క్వశ్చన్స్ తెలంగాణ కల్చర్ మీద ఇస్తారా ఇయ్యరా అంటే చెప్పడం కష్టం. కాకపోతే క్వశ్చన్ ప్యాటర్న్ బ్రాడ్గా ఇట్లా ఉంటాయి చూడండి. కంపల్సరీగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. దగ్గర ఒక 50 to 60 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఇస్తారు. అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే స్కోప్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో ఉన్నాయి. సో అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి మ్యాచింగ్, ఇది కూడా క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పేరింగ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనలీ క్రొనాలజీ ఎక్కువ ఇస్తారు. క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టమని, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, వాటిని అడగొచ్చు. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక 40 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 110 క్వశ్చన్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, సో మోస్ట్ లైక్లీ ఇట్లా వస్తుంది పేపర్. మనం ఏమేమి ఫోకస్ చేయాలి వేటి నుండి అంటే షార్ట్గా దీని నుండి క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మీకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాను. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ చదవడం చాలా ఈజీ, ఎందుకంటే అది ఒక స్టోరీ, ఒక సినిమా లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా సౌత్ ఇండియాలో మనం ఇండియా మొత్తం కంపేర్ చేస్తే ఇండియన్ హిస్టరీని మనం ఏన్షియన్, మెడీవియల్, మోడర్న్ కిందకి డివైడ్ చేస్తాం. ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తాం? కల్చరల్ బేసిస్ మీద డివైడ్ చేస్తాం. ఏన్షియంట్, మెడీవియల్, మోడర్న్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మెడీవియల్ ఇండియన్ హిస్టరీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే అడ్వెంట్ ఆఫ్ ముస్లిం ఇన్వేషన్తో స్టార్ట్ అవుతుంది. అయితే ముస్లిమ్స్ ఫస్ట్ నార్త్ వెస్ట్ నుండి ఇండియాలోకి ఎంటర్ అయ్యి నార్త్లో సెటిల్ అయిన తర్వాత సౌత్కి వస్తారు. సౌత్కి వచ్చినప్పుడు ముస్లిమ్స్తో పాటు గుజరాతీస్, రాజస్థానీస్ వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యిండ్రు. కాకపోతే ముస్లిమ్స్ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో ఫస్ట్ వచ్చిన ముస్లిమ్స్ని వాళ్ళు ముల్కీస్ అని పిలుచుకునేవాళ్ళు. ముల్కీ అన్నది ఒక పర్షియన్ వర్డ్. ముల్కీ అంటే కంట్రీ అని అర్థం. సో వాళ్ళు ముల్కీ అని పిలుచుకునేవాళ్ళు. దాని తర్వాత సబ్సీక్వెంట్ మైగ్రేషన్స్ ఏమైతే అయినాయో ముస్లిం మైగ్రేషన్స్, వాళ్ళని నాన్ ముల్కీస్ లేదా అఫాకీ అన్న పదం చాలా ఇంపార్టెంట్. అఫాకీ అని పిలిచేవాళ్ళు. సో ముల్కీ, నాన్ ముల్కీ ఎక్కడ మొదలైంది మనకు అర్థం కావాలి. దాని తర్వాత సరే ఇట్లా మొదలైంది. ఫస్ట్ వచ్చిన మైగ్రెంట్స్ వాళ్ళు ముల్కీస్ అనుకునేవాళ్ళు, తర్వాత వచ్చిన మైగ్రెంట్స్ని అఫాకీస్ అనుకునేవాళ్ళు. మరి సమస్య ఎక్కడ మొదలైంది అంటే సమస్య బహమనీ సల్తనత్లో మొదలవుతుంది. బేసిక్గా బహమనీ సల్తనత్లో నాన్ ముల్కీ రాజులు ఉంటారు. నాన్ ముల్కీస్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ ఏంటంటే నేను ఈడ పుట్టి పెరిగిన లేదా నేను ముందు వచ్చినోడికి అడ్వాంటేజ్ ఉండాలి అని అంటాం మనం. ముందు వచ్చినోడు కంటే వెనుకొచ్చినోడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ముందు వచ్చినోడు ఫీల్ అవుతాడు. ఆ ముందు వచ్చినోడే ముల్కీ, వెనుకొచ్చినోడు నాన్ ముల్కీ. సో ఇది ఒక్క పాయింట్ మీకు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ అది ముస్లిమ్స్లో స్టార్ట్ అవుతుంది. కుతుబ్ షాహీ పీరియడ్, బహమనీ సల్తనత్ పడిపోవడానికి ఒక కారణం అది. కానీ కుతుబ్ షాహీస్ దాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తారు. తెలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తారు, హిందూస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. నిజాం పీరియడ్లో అది మళ్ళీ సాలార్జంగ్ రిఫార్మ్స్తో ఎస్కలేట్ అవుతుంది. నిజామ్స్ పీరియడ్లో కూడా బేసిక్గా ఇష్యూ నార్త్ నుండి సెటిల్ అయిన నాన్ ముల్కీస్ మధ్యలో ఉంటుంది. కానీ మిలిటరీ రూల్, సివిలియన్ రూల్ అప్పుడు తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎంటర్ అవుతారు. సో ఇది బ్యాక్గ్రౌండ్. మనకి ఇది మీరు ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే ఎపిసోడ్ టు ఎపిసోడ్ మనకి ఎప్పుడైతే మిలిటరీ రూల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్లోకి ఆంధ్రాస్ ఎంటర్ అవుతారు. అంతకంటే ముందు కూడా ఆంధ్ర వాళ్ళని క్రిటిసైజ్ చేయడం ఉంటుంది. కానీ మ్యాసివ్గా క్రిటిసిజం అది ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అవ్వడం అనేది మిలిటరీ రూల్ నుండే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మిలిటరీ రూల్లో సివిలియన్ గవర్నమెంట్ టైంలో వచ్చిన మార్పులు, అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ వల్ల చాలామంది తెలుగు స్పీకింగ్ పీపుల్ ఫ్రమ్ మద్రాస్ స్టేట్ వచ్చి హైదరాబాద్ డిఫరెంట్ ఏరియాస్లో సెటిల్ అవుతారు. సో అట్లా మనం ముల్కీ నాన్ ముల్కీ నేపథ్యం అర్థం చేసుకోవాలి. అయితే మనకు అసలు విశాలాంధ్ర ఫామ్ అవడే ఇష్టం ఉండదు, కానీ విశాలాంధ్ర ఫామ్ అవుతుంది. విశాలాంధ్ర ఫామ్ అయినాక సివియర్ వయలేషన్స్ ఉంటాయి. మనం అనుకున్న ఒప్పందాలను వయలేట్ చేస్తారు వాళ్ళు. దానివల్ల వచ్చిన ఫస్ట్ అజిటేషన్ 1969 అజిటేషన్.
దాని తర్వాత మళ్ళీ ఆ ఒప్పందాలు వాయిలేట్ అయి 1969 అజిటేషన్ వచ్చినందుకు గవర్నమెంట్ కంటి తుడుపు చర్యలాగా కొన్ని తీసుకుంటుంది. కాకపోతే కోర్టు మన ఫేవర్లో రూల్ చేస్తే జయాంధ్ర మూమెంట్ వస్తుంది. జయాంధ్ర మూమెంట్ వచ్చిన తర్వాత అమ్మో తెలంగాణ వాళ్ళని ఎట్లనే వదిలేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక ఉద్యమం తీసుకొస్తారని చెప్పి సిస్టమాటిక్గా తెలంగాణ కల్చర్ని, తెలంగాణ హెరిటేజ్ని, తెలంగాణ లాంగ్వేజ్ని, తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మన ఐడెంటిటీని డిమినిష్ చేయడం, మన ఐడెంటిటీని తీసేయడానికి స్టార్ట్ చేస్తారు. ఆ ప్రక్రియ తర్వాత రియలైజేషన్ వచ్చి మళ్ళీ లేదు మనం ఉద్యమం మొదలు పెట్టాలని 1980 నుండి 2000 వరకు మనం అందరినీ రెడీ చేస్తాం. 2001లో టీఆర్ఎస్ ఫామ్ అవుతుంది, లాస్ట్ ఫేజ్ ఆఫ్ ది అజిటేషన్ వస్తుంది. సో ఇందులో మనకి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తాయి, మనకున్న సిలబస్ ప్రకారం నేను టాపిక్స్ చెప్తాను, క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారో చెప్తాను, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో తెలంగాణ యాజ్ అ డిస్టింక్టివ్ కల్చరల్ యూనిట్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. సో హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ఫీచర్స్ గురించి అడుగుతారు. ఇక్కడ నుండి ఇక్కడి వరకు కంప్లీట్గా మనకి తెలంగాణ కల్చర్ రిలేటెడ్ జాతరలు అడుగుతారు, ఫెస్టివల్స్ అడుగుతారు. ప్లీజ్ ముస్లిం ఫెస్టివల్స్ గురించి చదవండి. ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఇప్పుడు ఉదాహరణకి బక్రీద్ చేస్తారు. బక్రీద్ ముస్లిం క్యాలెండర్లో ఏ ఇయర్లో వస్తుంది, వాటికి డిఫరెంట్ ఒఫీషియల్ నేమ్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్. దాని తర్వాత రంజాన్ అప్పుడు జకత్ అంటారు, తర్వాత జగ్నేకి రాత్ ఉంటుంది, అవన్నీ ఎప్పుడు అవుతాయి, వాటి మీనింగ్స్ ఏంటి, ఇట్లాంటివి తెలియాలి, కంపల్సరీగా చూసుకోండి. లేదా నేను ఒక వీడియోలో అవి చెప్తాను, ఫెస్టివల్స్ గురించి చెప్తాను. తర్వాత జాతరలు ఇంపార్టెంట్. దాని తర్వాత ట్రైబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఉన్న పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరు, తర్వాత మిగతా ట్రైబ్స్ ఎవరు, వాళ్ళ ఫీచర్స్ ఏంటి. ఇప్పుడు ఒక్కొక్క ఉదాహరణకి మీలో ఎంతమందికి తెలుసు వుడెన్ మాస్క్, ముఖానికి పెట్టుకునే మాస్క్లో వుడెన్ మాస్క్లు ఎవరు తయారు చేస్తారు, ఏ ట్రైబల్ కమ్యూనిటీ, కోలిమ్స్ తయారు చేస్తారు. వారి ఇంటి ఇలవేల్పు లక్ష్మీదేవి. అట్లా మనకి ప్రతి ట్రైబ్ గురించి తెలియాలి. దాని తర్వాత కాస్ట్, సబ్ కాస్ట్ మీకు మొన్న ఎగ్జామ్లో అడిగారు, మళ్ళీ అడుగుతారు. కాస్ట్, కులము, ఆశ్రిత కులము, వాళ్ళు పర్ఫామ్ చేసే ఫ్లోక్లోర్. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు లేదా ఒక్కొక్క పూర్వీకుడి కథని అట్రిబ్యూట్ చేస్తాం. కునపల్లి పటం కథ అంటారు. అట్లాంటి కథలు తెలియాలి, ఏ కులానికి సంబంధించింది, ఏ ఆశ్రిత కులం దాన్ని పర్ఫామ్ చేస్తుంది. వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు మీ సిలబస్లో నిజాం పీరియడ్. అయితే ఇది మీకు యాక్చువల్లీ తెలంగాణ హిస్టరీలో కూడా ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ బేసిక్గా ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమంలో వచ్చిన మార్పులు, నిజాం కాలంలో వచ్చిన మార్పుల గురించి తెలియాలి. దీంట్లో మీకు స్పెసిఫిక్, ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి స్పెసిఫిక్గా అడిగేది ఏంటంటే సాలార్జంగ్ మనం తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్ల ఎలాంటి చేంజెస్ వచ్చినాయి ముల్కీ నాన్ ముల్కీలో. అండ్ సాలార్జంగ్ వన్ సెవెరల్ మెజర్స్ తీసుకుంటారు నాన్ ముల్కీ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి. ఆ మెజర్స్ మీద అడుగుతారు. దాని తర్వాత ఈ ఫర్మానాస్ చాలా చాలా ఇంపార్టెంట్. 6th నిజాం ఇష్యూ చేసిన ఫర్మానాస్ లిస్ట్, సివిల్ సర్వీస్ లిస్ట్ 1894 ఇట్లాంటివి ఉంటాయి. ఆ లిస్ట్లో ఆ ఇయర్స్ అడుగుతారు, ఎవరు ఇష్యూ చేశారని అడుగుతారు, దాని కంటెంట్ మీద అడుగుతారు. ముల్కీ అన్నది ఫస్ట్ టైం గెజెట్లో ఏ ఇయర్లో పబ్లిష్ అయిందని అడుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత 1919 ఫర్మానా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1919 ఫర్మానా చెల్లుతుంది, ఇంకేవి చెల్లవు అని ఇచ్చిన జడ్జ్మెంట్ని బేస్ చేసుకునే జయాంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ముల్కీ సబ్జెక్ట్స్ లీగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ముల్కీ సబ్జెక్ట్స్ లీగ్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు, దాని హెడ్ ఎవరు ఉండే, వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ ఏంటి, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. దాని తర్వాత వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, కమ్యూనల్ హార్మనీ. నాన్ ముల్కీస్ని, బ్రిటిషర్స్ని వాళ్ళు ఎనిమీస్ లాగా కన్సిడర్ చేస్తుండే. సో ఇవి అసలు ముల్కీ సబ్జెక్ట్స్ లీగ్ ఏ ఐడియాలజీ మీద వచ్చింది, దాన్ని మనం డెక్కన్ సావరనిటీ, డెక్కనీ సింథసిస్ అని అంటాం, ఆర్ డెక్కనీ నేషనలిజం అని అంటాము. సో దానికి అపోజింగ్గా వచ్చింది ముస్లిం సావరనిటీ అనే ఒక ఐడియాలజీస్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ పేర్లు. ఇవన్నీ మీకు ముల్కీ సబ్జెక్ట్స్, నిజాం సబ్జెక్ట్ లీగ్, ముల్కీ సబ్జెక్ట్ లీగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది ఉంది కదా, మర్జర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియన్ యూనియన్. బేసిక్గా ఇది మీకు హిస్టరీలో కవర్ అవుతుంది. మీరు ఒకవేళ హిస్టరీలో క్లియర్గా చదువుంటే మీరు మూమెంట్కి అది పక్కకు పెట్టచ్చు. తర్వాత ఎంప్లాయ్మెంట్ పాలసీస్ అండర్ మిలిటరీ రూల్ అండ్ వెల్లోడి. ఫస్ట్ మీకు మిలిటరీ రూల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, వెల్లోడి గవర్నమెంట్ ఎప్పుడు రూల్ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది. మిలిటరీ రూల్లో జేఎన్ చౌదరి గవర్నమెంట్లో ఎవరెవరు ఉండే, చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్, అసిస్టెంట్ సివిల్ అడ్మినిస్ట్రేటర్, వాళ్ళ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు. తర్వాత వెల్లోడి గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్స్, వాళ్ళ పోర్ట్ఫోలియోస్.
దాని తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో తీసుకొచ్చిన మార్పులు ఏంటి, ఆ మార్పుల ఇంపాక్ట్ ఏముండే తెలంగాణ ముల్కీ నాన్ ముల్కీస్ ఇష్యూ మీద. దాని తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన మార్పులను ఎవరు క్వశ్చన్ చేశారు. ఉదాహరణకి ఫేక్ ముల్కీ సర్టిఫికెట్స్ బాగా పెరుగుతాయి. ఈ ఫేక్ ముల్కీ సర్టిఫికెట్స్ పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పద్మజా నాయుడు క్వశ్చన్ చేస్తారు పార్లమెంట్లో. సో ఇట్లాంటివి అడుగుతారు. దాని తర్వాత మీకు బాగా ఇంపార్టెంట్ అయినది పండిత్ సుందర్లాల్ కమిటీ. సో పండిత్ సుందర్లాల్ కమిటీ ఎందుకు కాన్స్టిట్యూట్ అయింది, ఆ రిపోర్ట్ ఎప్పుడు పబ్లిక్ అయింది, 2013 వరకు దాన్ని పబ్లిక్ చేయలేదు. ఆ రిపోర్ట్ ఆధారంగానే సివిలియన్ గవర్నమెంట్ మిలిటరీ గవర్నమెంట్ని రిప్లేస్ చేస్తుంది. సో ఇవన్నీ మీకు తెలియాలి ఫస్ట్ యూనిట్లో. నేను ఇది చెప్పినాక మీరు సినాప్సిస్ లాగా మీరు క్విక్ రివిజన్కి ఏమేమి చేసుకోవాలో కూడా చెప్తాను. హైదరాబాద్ స్టేట్ అండ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ మీకు 1952 ఎలక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 1952 ఎలక్షన్స్ మీద క్వశ్చన్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 1952 ఎలక్షన్స్లో ఎవరెవరు కంటెస్ట్ చేశారు, ఎన్ని సీట్స్ గెలుచుకున్నారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వచ్చింది, కీ కాన్స్టిట్యుయెన్సీస్ పర్సన్ రిప్రజెంటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ బురుగుల రామకృష్ణారావు గారు సీఎం అయ్యారు, వారి కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, దాని తర్వాత కేవీ రంగారెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ, మరి చెన్నారెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ, ఇట్లా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ తెలవాలి. దాని తర్వాత మనకి బురుగుల రామకృష్ణారావు గారి అచీవ్మెంట్స్, గవర్నమెంట్ ఏమేమి అచీవ్ చేసింది, ఇక్కడ మనకి ల్యాండ్ రిఫార్మ్స్ వస్తాయి, తర్వాత ఎకనామిక్ స్టెబిలిటీ, అప్పుడు గోడ్వాలా కమిటీని అపాయింట్ చేస్తారు. సో ఆ డీటెయిల్స్ తెలియాలి. తర్వాత 1952 అజిటేషన్. 1952 అజిటేషన్ ఎందుకు, ఎప్పుడు, ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేస్తారు, కీ పర్సన్స్, బుచ్చయ్య అంటే ఎవరు, శివ్ కుమార్ లాల్ ఎవరు, వీళ్ళ పేర్లు అంటే ఎవరెవరు రోల్ ఏమేమి ఉండే, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఎప్పుడైంది, ఎందుకు అయింది, దాంట్లో ఎంతమంది చనిపోయారు, దీని అవుట్కమ్ ఏముండే, క్యాబినెట్ సబ్ కమిటీ అపాయింట్ అవుతుంది, క్యాబినెట్ సబ్ కమిటీలో ఎంతమంది ఉండే, జగన్మోహన్ రెడ్డి కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది, ఎందుకు అపాయింట్ అయింది, జగన్మోహన్ రెడ్డి కమిటీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ తెలియాలి. అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మీరు బుక్ ముందు పెట్టుకొని చదివితేనే చదివినట్టు కాదు. మీరు మామూలుగా ఇప్పుడు చదివి విసుకెత్తింది. ఇప్పుడు నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నా, టెస్ట్ సిరీస్ చేసి విసుకొస్తుంది. అప్పుడు ఏం చేస్తా అంటే బుక్ పక్కన పడేసి లేదా ల్యాప్టాప్ పక్కన పడేసి ఒక 10 minutes ఇంక ఈ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, దాని మీద ఏమేమి క్వశ్చన్స్ అడగొచ్చు అని ఒక ఆలోచన నుండి నేను క్వశ్చన్స్ చేస్తాను. అట్లా మీరు కూడా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ముందు ఆ టాపిక్ మీద ఏం అడుగుతారు, ఆ క్లారిటీ ఉంటే మీకు అది సింక్ అయిపోతుంది మైండ్లో, ఫ్లో చార్ట్. ఓకే, 1952 అజిటేషన్ ఎక్కడ మొదలైంది, వరంగల్లో ఎందుకు మొదలైంది, మాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టీచర్స్, ఇది ఒకటే రీజనా, లేదు అక్కడ ఒక పాపులర్ స్కూల్ పనిచేసే ప్రిన్సిపల్ అక్కడున్న ప్రెషర్కి చనిపోతాడు, సో ఆయన చావు, తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి, పార్థసారథి, దీనికి ఫస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు, స్టూడెంట్స్. సో ఇట్లా మీరు ఒక స్టోరీ లాగా దాన్ని చేసుకుంటే కనీసం మీరు అసర్షన్ రీజన్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు మీకు 1952 అజిటేషన్. తర్వాత 1953లో బేసిక్గా ఇనీషియల్ డిబేట్స్ అండ్ డిమాండ్ ఫర్ తెలంగాణ స్టేట్. ఎందుకు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ కావాలనుకున్నారు, ఎందుకు మనం వద్దన్నాం. దాని తర్వాత ఎస్ఆర్సీ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను నెక్స్ట్ వీడియో ఎస్ఆర్సీ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ మీద ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే, మీరు మామూలుగా రికమెండేషన్స్ అనగానే ఏదో పైన అట్లా కాదు. రికమెండేషన్స్ ప్రతి సెక్షన్లో కీ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు. నేను కొన్ని శాంపుల్ క్వశ్చన్స్తో పాటు డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఇంపార్టెంట్. తర్వాత అంబేద్కర్స్ వ్యూస్ ఇంపార్టెంట్. బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాలు, వారి వ్యూస్ ఏముండే, ఆంధ్ర తెలంగాణ మీద వారి వ్యూస్ ఏముండే, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్, అవి ఇంపార్టెంట్. సో ఈ 3. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956లో బేసిక్గా ఇక్కడ మొత్తము మీకు ఫస్ట్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, తర్వాత జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఈ ఆర్డర్ 1985. ఈ మధ్యలో మనకు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉంటుంది, కానీ పెద్ద రెలవెంట్ కాదు, ఎందుకంటే దీంట్లో ఒక ఆర్టికల్ మాత్రమే 371(1)కి సంబంధించింది. అయితే మీకు ప్రైమరీగా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఉన్న ప్రతి పాయింట్ క్రొనాలజీతో పాటు తెలియాలి. జిఎంఏ నేను సపరేట్గా తీసుకున్నప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్కి నోటుకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, నోటుకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ తెలంగాణ రీజనల్ కమిటీ అనలే, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనింది, కానీ నోటుకు వచ్చేసరికి అది రీజనల్ కమిటీ అయింది.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అది ఏపీ రీజనల్ కమిటీ అయింది, అసలు తెలంగాణ అన్న వర్డ్ కూడా లేకుండే. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ మనకు తెలియాలి, అవి నేను డిస్కస్ చేస్తా. మనకి ఇప్పుడు ఇష్యూ అంతా ఇక్కడ వస్తుంది. పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మెడికల్ అండ్ హెల్త్. దీంట్లో క్వశ్చన్స్ డేటా మీద ఇస్తారు. ఈ డేటా మీకు ప్రకాష్ సార్ బుక్లో ఉంది. బేసిక్గా ఈ డేటా అంతా ప్రొఫెసర్ జయశంకర్ గారు పబ్లిష్ చేసిన పేపర్స్లోంచి తీసుకున్న డేటా. సో బై అండ్ లార్జ్ మనం దాని మీదనే రిలై కావాలి, ఇంకా మనకు ఆప్షన్ కూడా లేదు. డేటాలో బేసిక్గా ఇరిగేషన్ మీద అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇరిగేషన్ మీద ఏమేమి ప్రాజెక్ట్స్ నెగ్లెక్ట్ అయినా మనం బేసిక్గా యూజ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్? ఫర్ ఎగ్జాంపుల్ నిజాం పీరియడ్లో ఏమేమి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి, 1948 to 56 ఏమేమి డిస్కషన్లో ఉండే, 56 తర్వాత ఈచ్ గవర్నమెంట్ పీరియడ్లో ఎట్లా ఇరిగేషన్ సెక్టర్ ఎఫెక్ట్ అయింది, అట్లా మీరు చదవాల్సి వస్తుంది. బుక్లో కూడా అట్లాగే ఇచ్చారు, సో అది చదవాల్సి వస్తుంది. దాని తర్వాత వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. బేసిక్గా ఈ 2 యూనిట్స్ మనకి 1969 అజిటేషన్కి సంబంధించింది. 1969 అజిటేషన్ ఫస్ట్ మన కాజెస్ తెలవాలి. కాజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ వయలేషన్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. దీన్ని కూడా కొంచెం స్ట్రాటజిక్గా చదివి నిజంగా పేపర్ టఫ్ చేయాలంటే అసలు ఫస్ట్ ఏది వయలేట్ అయింది, పొలిటికల్ సేఫ్ గార్డ్స్ ఎట్లా వయలేట్ అయినాయి, ఎంప్లాయీస్ ఎందుకు పార్టిసిపేట్ చేసి ఇట్లా అడగచ్చు. తర్వాత మనకి కోర్స్ ఆఫ్ ది అజిటేషన్. ప్రాబ్లం ఏంటంటే 1952 అజిటేషన్ ఒకటి 3 నెలలే జరుగుతుంది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి కథం. కానీ 1969 అజిటేషన్ జనవరిలో మొదలైతే 1971లో అయిపోతుంది. సో 2 year లాంగ్ పీరియడ్ మనం కవర్ చేయాలి. ఈ కోర్స్ ఆఫ్ ది అజిటేషన్లో మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వస్తాయి, ఈవెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ May 1st డిమాండ్స్ డే, ఆ రోజు రాజ్భవన్కి ఒక ప్రాసెషన్లో వెళ్తారు, ఒక స్పీచ్ ఇస్తారు కేవీ రంగారెడ్డి గారు. వారు ఇచ్చిన స్పీచ్ని ఇన్స్పిరేషనల్గా తీసుకుంటాం. రాజ్భవన్ దగ్గరకు వచ్చినాక ఫైరింగ్ జరుగుతుంది, అందులో ఒక స్టూడెంట్ చనిపోతాడు. సో అట్లా మెనీ ఈవెంట్స్. రెడ్డి కాలేజ్ హాస్టల్ మీటింగ్ ఇంపార్టెంట్, తర్వాత దుర్గా విలాస్ హోటల్ ఇన్సిడెంట్ ఇంపార్టెంట్, రాజేష్ టాకీస్ ఫైరింగ్ ఇన్సిడెంట్, సదాశివ్పేట్ ఫైరింగ్ ఇన్సిడెంట్, ఉమ్దానగర్ ఫైరింగ్ ఇన్సిడెంట్, జామియా ఉస్మానియా ఇన్సిడెంట్. అట్లా మనకు చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్ వాటి క్రొనాలజీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ముందేదైంది, తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది. తర్వాత మాటర్స్ చాలా ఇంపార్టెంట్. ఏ ఇన్సిడెంట్లో ఎవరు చనిపోయారు ఇంపార్టెంట్. ఓకే, తర్వాత గవర్నమెంట్ మెజర్స్. గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసుకుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం తీసుకుంది. మెజర్స్ ఈవెంట్స్లో కూడా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది రవీంద్రనాథ్ ఫాస్ట్తో. సో ఇట్లా మీరు డివైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్లో చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. డేట్స్ ఏ డేని తెలంగాణ విమెన్స్ డే లాగా సెలబ్రేట్ చేశారు, డిమాండ్స్ డే లాగా సెలబ్రేట్ చేశారు, తెలంగాణ ఎంప్లాయీస్ డే లాగా సెలబ్రేట్ చేశారు. సో ఇట్లా మనకి డిఫరెంట్ డేస్ తెలియాలి. ఇదంతా 1969. అవుట్కమ్ ఆఫ్ 1969 అజిటేషన్ ఇంపార్టెంట్. అడగద్దు యాక్చువల్లీ ఎంసీక్యూస్లో, కానీ 1969 అజిటేషన్ డ్రాబ్యాక్స్ ఏంటి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కంపారిజన్ 1952కి 1969. 1952 ఎక్కడ మొదలైంది, ఖమ్మం వరంగల్లో మొదలైంది. 1969 ఎక్కడ మొదలైంది, ఖమ్మంలో మొదలైంది. పాలవంచ అసలు క్రక్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే సెంటర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఉంటుంది, KTPS. సో అట్లా ఆ కంపారిజన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఫస్ట్ మీకు ఈ కోర్స్ మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఈ మొబిలైజేషన్ ఫేజ్ కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే ఇక్కడ మనము సబ్జెక్టివ్ చాలా ఉంటుంది, కానీ ఆబ్జెక్టివ్కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. నక్సల్ మూవ్మెంట్లో కూడా మీకు ఆబ్జెక్టివ్గా చదవడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది, కాబట్టి మీకు బుక్స్, ఆర్గనైజేషన్స్ ఏమేమో ఇచ్చినారు సిలబస్లో. ఎనీవేస్ మనం ఇది మాత్రం బేసిక్గా మనకు జయాంధ్ర మూవ్మెంట్కి సంబంధించింది. ఇందులో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది కోర్ట్ కేసెస్. మార్క్ మై వర్డ్స్, కోర్ట్ కేసెస్ మీద అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే అసలు ఏ బేసిస్ మీద కోర్ట్ కేసెస్ ఇచ్చిండు, ఏ కేసులో ఫేవరబుల్, ముల్కీ ఫేవరబుల్గా వచ్చింది, అగెయిన్స్ట్ వచ్చింది, ఏ జడ్జి ఫేవరబుల్గా రూల్ చేసిండు, ఏ జడ్జి అగెయిన్స్ట్ రూల్ చేసిండు, కేస్ నేమ్స్ కొన్ని అట్లీస్ట్ ఒక 4-5 కేస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. కోర్ట్ కేసెస్ ఒక వీడియో చేసి చెప్తాను నేను. జయాంధ్ర మూవ్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్. జయాంధ్ర మూవ్మెంట్ అప్పుడే మనకు 5 point ఫార్ములా, ఇంకా 8 point ఫార్ములా వస్తాయి, 6 point ఫార్ములా వస్తాయి. 5 point ఫార్ములా స్టార్ట్ అయినాక వస్తుంది, 6 point ఫార్ములా లాస్ట్కి వస్తుంది.
మనం 8, 5, 6 పాయింట్ ఫార్ములా కంప్లీట్ గా చదవాలి. అది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఆ 3 ఒకటే వీడియోలో డిస్కస్ చేస్తే ఏమేమి ఇంపార్టెంటో చెప్తాను. సో అది జై ఆంధ్ర మూవ్మెంట్. తర్వాత మనం ఇప్పుడు 6 పాయింట్ ఫార్ములా ఏమైతుంది, 6 పాయింట్ ఫార్ములా తర్వాత 371D వస్తుంది కాన్స్టిట్యూషన్ లో. దాని తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తుంది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో సెక్షన్ 14F మీద జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ వల్ల కేసీఆర్ ఫాస్ట్ మీద కూర్చోవడం, ఇవన్నీ అదొక లింక్ ఉంటుంది. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. 6 పాయింట్ ఫార్ములా, 371D, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా జియోస్ వస్తాయి. 674 వస్తుంది, అట్లా డిఫరెంట్ జియోస్ వస్తాయి. ఆ జియోస్ కంటెంట్ అవన్నీ ఇంపార్టెంట్. మీకు ఇది చాలా టెక్నికల్ ఉంటుంది, డీటెయిల్డ్ గా చదవాలి. ఇందులో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఏమి ఇచ్చిందో అదే ఐడెంటిఫై చేయాలి, మనం ఇంకోటి ఐడెంటిఫై చేయడానికి ఉండదు. సో ఈ పార్ట్ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని రిలేటెడ్ కంటెంట్ కూడా ఇస్తాను మీకు. దీని తర్వాత నెక్స్ట్ మనకి నక్సల్ మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ అయింది, తెలంగాణలోనే నక్సలిజం ఎందుకు ప్రివేలెంట్ అయింది అంటే, బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నక్సలిజం అనే ఒక రెవల్యూషనరీ మూవ్మెంట్ ఫ్యూడలిజంకి అగేన్స్ట్ వచ్చింది. అంటే ఈ భూమికి సంబంధించి ఫ్యూడలిస్టిక్ సెటప్ వల్ల వచ్చింది. బెంగాల్లో స్టార్ట్ అవడానికి కారణం అక్కడ జమీందారీస్ ఉండే, జమీందారీ సిస్టమ్ ఉండే, ఫ్యూడలిజం ఉండే, అక్కడ కూడా వెట్టి చాకిరి ఇట్లాంటివి ఉండే. అక్కడ స్టార్ట్ అయ్యి ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర నుండి తెలంగాణకు వస్తుంది. ఆంధ్రాలో నిలవదు, ఎందుకంటే ఆంధ్రాలో జమీందారీ సిస్టమ్ లేకుండే. తెలంగాణలో నిలిచింది, ఎందుకంటే తెలంగాణలో అప్పటికి కూడా జమీందారీ సిస్టమ్ ఉండే, వెట్టి చాకిరి ఉండే, చాలా తక్కువ సాలరీస్ వచ్చేవాళ్ళు, వేజెస్ వచ్చేవాళ్ళు. సో అందుకనే తెలంగాణలో ఆ అండర్ డెవలప్మెంట్ వల్ల నక్సలిజం అంటే ఇట్ టేక్స్ రూట్స్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో నక్సలిజం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? వరంగల్ ఎందుకు ఎపిసెంటర్? ఆర్ఈసీ వరంగల్ మెయిన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది అక్కడ నుండి జాయిన్ అవుతారు, ఇద్దరు టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ కింద. దాని తర్వాత మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, నక్సలిజంలో ఏమవుతాయంటే డివిజన్స్, సిపిఐ ఎంఎల్ నుండి మొదలై ఒక 100 ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతాయి. అందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ తెలవాలి. ఇప్పుడు ఆర్ఎస్యూ ఉంది, రాడికల్ యూత్ లీగ్ ఉంది, పీపుల్స్ వార్ గ్రూప్ ఉంది, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఉంది, ఇట్లాంటివన్నీ తెలియాలి. దాని తర్వాత డిఫరెంట్ పీపుల్ ఎవరెవరైతే ఇంపార్టెంట్ గా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళ గురించి తెలియాలి. బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ తెలియాలి. అన్నిటికన్నా బుక్స్ అంటే పబ్లికేషన్, ఆర్గనైజేషన్, పబ్లికేషన్, పర్సన్, ఇవన్నీ తెలియాలి. కాకుండా మనకు తెలియాల్సింది డిఫరెంట్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు నక్సల్ మూవ్మెంట్. ఇప్పుడు మనకి యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ ఇన్ జగిత్యాల, సిరిసిల్ల, రైతు కూలీ సంఘంసే ఈ యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. సో రైతు కూలీ సంఘం అన్నది ఎవరు తీసుకొచ్చిండు, ఎవరు ఫామ్ చేసిండు, వాళ్ళ మెయిన్ అజెండా ఏముండే, ఈ యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ ఎట్లా జరిగినాయి, ఇవి తెలియాలి. తర్వాత అలీనేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్, ఆదివాసీ రెసిస్టెన్స్, జల్ జంగల్ జమీన్, ఇది మనకి ట్రైబ్స్ కి సంబంధించింది. ఈ పార్ట్ మనం ఫస్ట్ చదువుకుంటే సెకండ్ పార్ట్ లో ట్రైబ్స్ కి సంబంధించిన ట్రైబల్ ల్యాండ్స్, మన కోనేరు రంగారావు కమిటీ గురించి తెలియాలి, 1/70 యాక్ట్ తెలియాలి, తర్వాత కొమరన్ భీమ్ గురించి, రామ్జీ గోండ్ గురించి, ఇవన్నీ తెలియాల్సి ఉంటుంది. ఇవి నక్సల్ మూవ్మెంట్ కొంచెం క్రిటికల్, ఎందుకంటే దాన్ని లింక్ చేయడం కష్టం. నక్సల్ మూవ్మెంట్ కి సంబంధించి అయితే ఒక 2 వీడియోస్ చేస్తా, ఒకటేమో ట్రైబల్ మీద, దీని మీద. దాని తర్వాత రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ 1980s అండ్ కల్చరల్ చేంజ్. దీంట్లో బేసిక్ గా మనం 1980 నుండి 2004 వరకు మనం ఎవరెవరు రూల్ చేశారు, ఇన్ఫాక్ట్ 2014 వరకు అనుకోండి, కానీ 4 ఎక్కువ. దాంట్లో 1983 నుండి 89 వరకు రూల్ చేసిన ఎన్టీఆర్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన పాలసీస్, దాని ఇంపాక్ట్ తెలంగాణ మీద చాలా చాలా ఇంపార్టెంట్. పటేల్ పట్వారీ సిస్టమ్ ని తీసేస్తారు, దానివల్ల ఏమైతుంది? వరుణ వాహిని స్కీమ్ తీసుకొస్తారు, దానివల్ల ఏమైంది? నక్సలైట్స్ ని అనగదొక్కుతారు. సో అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. దీంట్లోనే మనకి ఈ రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్స్, ఫైనాన్స్ కంపెనీస్, ఫిలిమ్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, కార్పొరేట్ ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఇవన్నీ వస్తాయి. దీంట్లో కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఈటీవీ ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత హెచ్ఎంటీవీ ఎప్పుడు స్టార్ట్ అయింది, రాజ్ న్యూస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని తర్వాత కొన్ని ఆంధ్రాకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీస్ నేమ్స్, ఫైనాన్స్ కంపెనీస్ నేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన సినిమాస్ ఏవైతే హైదరాబాద్ స్టేట్ లో ఉండేనో వాటి పేర్లు ఇప్పుడు, దాని తర్వాత మన ఆంధ్ర స్టూడియోస్ నేమ్స్, ఇట్లాంటివి తెలియాల్సి ఉంటుంది. డామినెంట్ కల్చర్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్ ఆన్ తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, డైలెక్ట్, లాంగ్వేజ్ అండ్ కల్చర్ లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఆంధ్ర పోయిట్స్ తెలంగాణ డైలెక్ట్ ని క్రిటిసైజ్ చేస్తారు. ఎవరు ఏమన్నారు? పర్సన్
స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను లిస్ట్ చెప్తాను మీకు లాస్ట్కి, అవి చూసుకోవాలి. తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ లో బేసిక్ గా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన మేజర్ చేంజెస్, కమిటీస్ 4 ఉంటాయి. ఆ కమిటీస్ దేనికి సంబంధించినవి, వాటి రికమెండేషన్స్ చాలా చాలా, హితేన్ భయ్య కమిటీ, సుబ్రహ్మణ్యం కమిటీ, అవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం విజన్ 2020 అంటాం, ఏపీఆర్పి అంటాము, వాటి గురించి తెలియాలి. తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్, ఏమేమి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెలంగాణకు సంబంధించి క్లోజ్ అయినాయి, డిస్ఇన్వెస్ట్ అయ్యాయి, అవి తెలియాల్సి ఉంటుంది. తర్వాత మీకు కొత్తగా యాడ్ అయింది గ్రోత్ ఆఫ్ మాదిగ దండోరా అండ్ తుడుం దెబ్బ మూవ్మెంట్స్. వీటి మీద కంటెంట్ బుక్స్ లో కొంచెం తక్కువ ఉంది, కాకపోతే నేను గ్రూప్ 1 మెయిన్స్ కి ఆన్సర్స్, మా టెస్ట్ సిరీస్ లో ఆన్సర్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంకొంచెం గ్యాదర్ చేశాను. దాని మీద ఒక 10 minutes వీడియో చేసి కీ పాయింట్స్ అన్ని ఇచ్చేస్తాను మీకు ఈ రెండింటికి. దాని తర్వాత క్వెస్ట్ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ 10 and 11 చాప్టర్స్ గో టుగెదర్. ఎందుకంటే 1980 నుండి 2000 వరకు all events, okay, all persons, all organizations important. ఉదాహరణకి సూర్యాపేట్ మీటింగ్, భువనగిరి సభ, వరంగల్ డిక్లరేషన్, ఈవెంట్స్. పర్సన్స్ లో మనకి వేలిచాల జగపతిరావు, ప్రతాప్ కిషోర్, సంతపురి రఘువీరారావు, ఇవి ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్స్ లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ మహాసభ, ఇవి ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ తెలంగాణలో అవేకనింగ్ తీసుకురావడానికి, ప్రజలని ఉద్యమానికి సిద్ధం చేయడానికి ఏమేం చేశారు, అవన్నీ మనకి ఇక్కడ వస్తే ఫ్యాక్చువల్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. దీని మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఎన్సిక్యూస్ కదా, ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ నుండి 2001 to 2004 ఇది మొత్తం క్రొనాలజీ. ఇది మీకు చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే చాలా మందికి ఇది గుర్తుంటుంది. 2004 to 2009, 2009 to 2014, ఈ 3 parts కింద మనం డివైడ్ చేసుకుంటే తెలంగాణ టీఆర్ఎస్ ఫామ్ అయినప్పటి నుండి 2004 ఎలక్షన్స్ వరకు, 2004 ఎలక్షన్స్ నుండి 2009 ఎలక్షన్స్ వరకు, 2009 ఎలక్షన్స్ నుండి 2014 ఎలక్షన్స్ వరకు అన్ని ఇన్సిడెంట్స్, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్, అవి ఆల్ పార్టీ మీటింగ్స్ అయి ఉండొచ్చు, శ్రీకృష్ణ కమిటీ అయి ఉండొచ్చు, కేసీఆర్ ఫాస్ట్ అయి ఉండొచ్చు, ఉద్యోగ గర్జన అయి ఉండొచ్చు, టీఆర్ఎస్వి లేదా స్టూడెంట్స్ జేఏసీ అయి ఉండొచ్చు. ఇవన్నీ మనకు తెలియాలి. ఆ క్రొనాలజీ తెలిస్తే చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే దాంట్లోంచి క్వశ్చన్స్ ఇస్తారు. అయితే మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పార్ట్, ఈ రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఒకటి, కల్చరల్ రివైవలిజం, వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఉదాహరణకి 1 vote 2 states, జై ఆంధ్ర జై తెలంగాణ, ఈ స్లోగన్స్ బీజేపీ ఇచ్చింది. ఓకే, లెఫ్ట్ పార్టీస్ లో సిపిఐ స్టాండ్ ఏముండే, సిపిఐఎం స్టాండ్ ఏముండే, టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఏ రోజున తెలంగాణకు ఫేవరబుల్ గా లెటర్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది. తర్వాత టీపీఎఫ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఎవరు ఫామ్ చేశారు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఎవరు ఫామ్ చేశారు, దళిత బహుజన సంఘమ్స్ చాలా ఉంటాయి, తుడుం దెబ్బ, మూకు దెబ్బ, డోలు దెబ్బ, ఇట్లా వాళ్ళ స్లోగన్స్ ఉంటాయి. ఏ కుల సంఘానికి చెందిన స్లోగన్స్ ఇవి, అవన్నీ తెలియాలి. దాని తర్వాత మనకి సూసైడ్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ ఒక 20-25 సూసైడ్స్ ఇంపార్టెంట్. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, అంటే ఎవరు ఎప్పుడు చనిపోయారు, ఎందుకు చనిపోయారు. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ ఫాస్ట్ స్టార్ట్ అవ్వగానే ఒక అబ్బాయి తనని తాను కాల్చుకుని చనిపోతాడు, అబ్బాయి పేరు, ఎక్కడ చనిపోయిండు, సో అట్లా మనకి తెలియాలి. దాని తర్వాత ఇవి ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. రైటర్స్, పోయట్స్ లో మీకు దగ్గర ఒక 30-35 బుక్స్ ఉంటాయి. బుక్, ఆథర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలంగాణ హిస్టరీకి సంబంధించింది అనుకుంటే ఆప్షన్స్, మీకు తెలియకపోతే ఆప్షన్స్ లో సుంకిరెడ్డి, నారాయణ రెడ్డి ఉంటే కళ్ళు మూసుకొని నాకు పెట్టవచ్చు, ఎందుకంటే అందరికంటే ఎక్కువ తెలంగాణ హిస్టరీ మీద కాంట్రిబ్యూట్ చేసింది ఆయన. సో అట్లా మనకి ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అడ్వకేట్స్ ఏమేం చేశారు, డాక్టర్స్ ఏమేం చేశారు, డాక్టర్స్ జేఏసీ ఎవరు ఫామ్ చేసిండు, అడ్వకేట్స్ జేఏసీ ఎవరు ఫామ్ చేసిండు, ఎంప్లాయీస్ జేఏసీ ఎప్పుడు ఫామ్ అయింది, తర్వాత స్టూడెంట్స్ తీసుకొచ్చిన డిఫరెంట్ ఏమంటారు ప్రొటెస్ట్, ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ లైక్ జన చైతన్య యాత్ర, పొలికేక, ఇట్లాంటి. జర్నలిస్ట్ సంఘం ఎప్పుడు ఫామ్ అయింది, జర్నలిస్ట్ తెలంగాణ జర్నలిస్ట్ ఫారం ఎప్పుడు ఫామ్ అయింది, తెలంగాణ జర్నలిస్ట్ ఫర్ తెలంగాణ అన్నది వాళ్ళ ఏమంటారు ఇది స్లోగన్. సో ఇవన్నీ మనకు తెలియాలి. దాని తర్వాత స్పెసిఫిక్ గా సకల జనుల సమ్మె, నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్, మిలియన్ మార్చ్ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి సకల జనుల సమ్మె మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎన్ని రోజులు జరిగింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేసిండ్రు, ఏమేమి మోడ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ ఉండే, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది, అవన్నీ ఇంపార్టెంట్. పార్లమెంటరీ ప్రాసెస్, లాస్ట్ పార్ట్ మనకు బేసిక్ గా
ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ యాక్ట్కి సంబంధించింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా మీకు ఏమేమి ఇంపార్టెంట్, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి ఇవి నేను చెప్తాను. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ చెప్తా. బేసిక్గా ఎక్కడెక్కడైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలో, ఎక్కడెక్కడ మీరు కొంచెం డెప్త్కి చదవాలో ఆ పార్ట్స్ నేను సిలబస్లో ఐడెంటిఫై చేసి అవి చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని మీరు రివైజ్ చేసుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఒక క్విక్ లిస్ట్. నేను ఇది మామూలుగా మా స్టూడెంట్స్కి క్లాస్లో చెప్తా. ఒకటేమో కమిషన్స్ మీద ఉండాలి. నేమ్ ఆఫ్ ద కమిషన్, ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, మెంబర్స్ ఎవరు, రికమెండేషన్స్ ఏంటి. దాని తర్వాత కమిషన్స్ లిస్ట్ ఉండాలి. సెకండ్ డేస్, ఇప్పుడు చెప్పాను కదా, విమెన్స్ డే, డిమాండ్స్ డే అట్లా. థర్డ్ వచ్చేసి పర్సన్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. తర్వాత స్లోగన్స్, డిఫరెంట్ స్లోగన్స్, ఏ టైంలో ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, స్లోగన్స్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్గనైజేషన్ పర్సన్ ఇంపార్టెంట్. ఒక క్విక్ రివిజన్కి చిన్న లిస్ట్ లాగా మీరు చదువుకునేటప్పుడే చేసుకుంటే ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆర్గనైజేషన్ పర్సన్. తర్వాత 6 ఇంపార్టెంట్ ఈవెంట్స్. తర్వాత 7 గవర్నమెంట్ మెజర్స్, స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు. నిజాం పీరియడ్లో తీసుకున్న మెజర్స్ ఏంటి, మిలిటరీ రూల్ అప్పుడు తీసుకున్న మెజర్స్ ఏంటి, 1969 అజిటేషన్, 8 పాయింట్ ఫార్ములా వస్తుంది, ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, జియో 36 వస్తుంది. సో అట్లా మీకు డిఫరెంట్ గవర్నమెంట్ మెజర్స్. కనీసం ఇవి మీరు చిన్న సినాప్సిస్ లాగా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇదైతే నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నా, ఇది నేను తీసుకుంటా. ఇందులో నాకు ఏది వీలైతే అది తీసుకుంటా. మీకు ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఆల్రెడీ ట్రాక్ చేస్తున్నాను. సో దాని ప్రకారంగా తీసుకుంటా. ఒక 10 సెషన్స్ మూమెంట్ మీద తీసుకున్నామని, వీలైనంత తొందర తీసుకొని వీలైనంత తొందరగా అప్లోడ్ చేయమని చెప్తున్నాను. సో అప్లోడ్ అవుతాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. మూమెంట్కి టెన్షన్ పడొద్దు, ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, నేను ఒప్పుకుంటా. కానీ మీరు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు. అందుకనే మూమెంట్ మీద నేను ఏ సెషన్ తీసుకున్నా ఆ సెషన్కి సంబంధించి కనీసం ఒక 3-4 MCQs నేను ఫ్రేమ్ చేసి డిస్కస్ చేస్తా. కొంచెం హై అండ్ వెన్, వేర్, వాట్ డిస్కస్ చేయను. అసర్షన్, రీజన్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అట్లాంటివి డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.